మెథడ్ ఆఫ్ టీచింగ్ అండ్ ఆల్టర్నేట్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్. ఇది మనం శ్రీనివాసులు సార్ నుంచి విన్నాము, నేర్చుకున్నాము. తర్వాత దీంట్లో ఏం జరిగిందంటే ద 5 E's ఆర్ 5 E's అంటే ఏంటి? ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబొరేట్ అండ్ ఎవాల్యుయేట్. ఇది స్టెప్ బై స్టెప్ మనం చేస్తూ నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఇది 5E మోడల్. తర్వాత ఈ 5E మోడల్లో 3 మెయిన్ ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఎంక్వైరీ అంటే మనం కొత్తది ఏం జరుగుతోంది అని చూడాలి, ఎక్స్ప్లోరేషన్ అండ్ కొలాబరేషన్, ఈ 3 జరుగుతాయి 5Eలో. తర్వాత దిస్ ఐడియా ఈస్ ప్రాక్టికలీ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ట్రైనింగ్ బై బి శ్రీనివాసులు సార్. The class was divided into 11 groups with each group consisting of 6 members. Each group was given few objects like balloon, thread, ice cream sticks, rubber bands, marble, toy car, etc. were given. After group discussion, people were asked to write down how many different physics and chemistry concepts can be explained using these TLMs. TLMs యూజ్ చేసి మనము ఎలాంటి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ టీచ్ చేయగలరు అని సార్ రాయగలరు. మనం డిస్కస్ చేసి పేపర్లో రాసి అది అందరి ఎదురుగా కూడా ప్రెజెంట్ చేశారు. ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఇక్కడ ద గ్రూప్స్ డిస్కస్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్. కొన్ని గ్రూప్స్ గురించి నేను ఇక్కడ మెన్షన్ చేశాను. గ్రూప్ 1 కరణ్ నాయక్ అండ్ సునీల్ కుమార్ సార్ వాళ్ళు బెలూన్ అండ్ థ్రెడ్ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఎలాంటి ఫిజిక్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేశారు అనేది చేయగలం అనేది చెప్పారు. ఎగ్జాంపుల్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, ప్రెషర్, స్పేస్ ఆక్యుపైడ్ బై ఫ్లూయిడ్స్ ఎట్సెట్రా. సో గ్రూప్ 2 అంటే మా గ్రూప్ అమరేజ్ చేశారు వీటి గురించి. అండ్ సోషల్ కన్స్ట్రక్టివిజం అండ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే ఏంటి అని చెప్పారు. తర్వాత ఆయనే స్వతः కొన్ని TLMs చూపిస్తూ లైక్ ఎగ్జాంపుల్ మసాజ్ స్టిక్ దాన్ని చూపిస్తూ రెసొనెన్స్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేశారు. తర్వాత స్ట్రాస్ యూజ్ చేసి ఫ్రీక్వెన్సీస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద లెంత్ ఆఫ్ ద స్ట్రా అన్న కాన్సెప్ట్ చెప్పారు. తర్వాత బైకాన్వెక్స్ బైకాన్కేవ్ మిర్రర్ ని మనం ఎలా చూపించచ్చు అనేది కూడా డిస్కస్ చేశారు. తర్వాత మనం నెక్స్ట్ సెషన్ లో 4:15 to 4:45 PM ద మోటివేషనల్ స్పీచ్ బై అబ్దుల్ సార్ హెచ్ఎం జెడ్పీ DEA ఆయన మనకు స్పీచ్ ఇచ్చారు. ఆయన హౌ ఎ టీచర్ షుడ్ బి ఇన్ క్లియర్ స్టేట్ ఆఫ్ మైండ్, ఎలా క్లియర్ గా ఉండాలి అని చెప్పారు ఆయన టీచర్ అనేవారు. తర్వాత టీచర్ హ్యాస్ టు యూజ్ మోడర్న్ టెక్నాలజీస్ లైక్ ChatGPT యాప్స్, వర్చువల్ యాప్స్, క్విజెస్ యాప్స్, ఇలాంటివన్నీ ఎలా యూజ్ చేయాలి ప్రాక్టికల్ టీచింగ్ మెథడ్స్ లో అన్నది కూడా